హాయ్ హలో నమస్తే. నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త న్యూస్తో. ఈరోజు మనం తెలుసుకుందాం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వివిధ అంశాలపై కొన్ని ముఖ్యమైన వార్తలు. భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సంబంధాల గురించి ట్రంప్ ఒక ప్రకటనని రిలీజ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు అంటే మే 15, 2025 భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరింపబడినట్లుగా ప్రకటించారు. అతని ప్రకటనల ప్రకారం వాణిజ్య చర్చలు ఈ పరిష్కారానికి కారణాలవుతున్నాయి. ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే దిశగా ఒక అడుగు ముందుకు వెళ్తున్నట్టుగా భావిస్తున్నారు. కరాచీ స్టేడియంలో భారత జెండా ఎగరకపోవచ్చు. వివరాల్లోకి వెళ్తే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు కరాచీ స్టేడియంలో దేశపు జాతీయ జెండా లభించకపోవడం వివాదాస్పదమైంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ పీసీబీ వివరణ ఇచ్చింది. అదనంగా పీసీబీ తెలిపిన ప్రకారం కరాచీ, గదాఫీ, రావల్సిండి వంటి స్టేడియాల్లో భారత జెండాని ఉంచలేదు. అదే విధంగా ఈ వివాదం ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యింది. శ్రేయ ఘోషాల్ ముంబై కాన్సర్ట్ పాకిస్తాన్ మరియు భారత్ల ఉద్రిక్తల కారణంగా వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 భారత్ మరియు పాకిస్తాన్ల మ్యాచ్ల తటస్థ వేదికలపై వివరాల్లోకి వెళితే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య మ్యాచ్లు తటస్థల వేదికలపై నిర్వహించబడతాయని ఐసీసీ ప్రకటించింది. ఈ నిర్ణయం 2027 వరకు అన్ని ఐసీసీ ట్రోఫీలకు వర్తిస్తాయి.